88,13,207 అట. అంతమంది ఓటర్ల వివరాల్లో తేడాలు ఉన్నాయట. అంటే దాదాపు 1 కోటి మంది. వామ్మో! ఇది తెలంగాణలో జరుగుతున్న సర్ ప్రక్రియలో బయటకు వస్తున్నాయన్నమాట. ఈ ఓటర్ల జాబితాని మొత్తం సవరిస్తున్నారు కదా. పశ్చిమ బెంగాల్లో చేసినారు, బీహార్లో చేసిర్రు, ఇంకా చాలా రాష్ట్రాల్లో చేసిర్రు. ఆడో 90 లక్షల ఓట్లు తీసేసిర్రు, ఆడో 60 లక్షలు పోయినాయి. మన రాష్ట్రంలో కూడా దాదాపు 88 లక్షలు అంటే దాదాపు కోటి ఓట్లు అటు ఇటు ఉన్నాయట. పేర్లు, వయస్సు, బంధుత్వాల్లో తేడాలు ఉన్నాయట. 2002 నాటి జాబితాతో పోలుస్తూ తప్పులు గుర్తించామన్న ఎన్నికల సంఘం అధికారులు. కుత్బుల్లాపూర్ సెగ్మెంట్లో అత్యధికంగా 78% అట. వివరాల్లో తేడాలున్న ఓటర్లకు నోటీసులు ఇస్తున్నారట. తగిన పత్రాలతో సరిచేస్తున్న అధికారులు. ఓటర్ల పేర్లలో చిన్న చిన్న తప్పులు, వయసులో వ్యత్యాసాలు, తల్లిదండ్రుల పేర్లలో బంధుత్వాల్లో తేడాలు, తండ్రికి పిల్లలకు తోబుట్టోలకు మధ్య తక్కువ వయసు తేడా అంటే ఏజ్ గ్యాప్, రాష్ట్రంలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ సర్ ప్రక్రియలో గుర్తించిన తేడాలు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, రాష్ట్రంలోని 88,13,207 మంది ఓటర్ల వివరాల్లో తేడాలున్నాయట. రకరకాలుగా పేర్లు తప్పుపడడమో, ఏజ్ ఎక్కువ ఉండడమో, తక్కువ ఉండడమో అన్నీ గుర్తిస్తున్నారట. గత కొన్ని ఎన్నికల్లో వీరంతా ఓట్లేసిన వాళ్ళే. కానీ ఇప్పుడు సర్ ప్రక్రియలో భాగంగా 2002 నాటి సర్ జాబితాతో పోలుస్తూ వారంతా పరిశీలన పరిధిలోకి వచ్చిరట. ఇప్పుడు ఇట్లనే వివాదాస్పద ఓట్లని ఆ పశ్చిమ బెంగాల్లో దాదాపు 10 లక్షలు 20 లక్షల ఓట్లను పక్కన పెట్టిరు. మరి అట్లాంటి సిచ్యువేషన్ ఏమని ఇక్కడ రాబోతున్నదా? కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు మీరు ఓట్ల జాబితా రిలీజ్ కాగానే తక్షణమే మీరు మీ ఓటు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అక్టోబర్ 1కి తుది జాబితా వస్తుంది. ఇంకా చాలా టైం ఉన్నది. అక్టోబర్ 1కి తుది జాబితా వస్తుంది. సో ఆ జాబితా రాగానే మన ఓటు ఉందా లేదా అన్నది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇమీడియట్గా మనం అప్లై చేయాలి. ఒకవేళ రాని వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అది. ఒకవేళ లేకపోతే ఓటర్ల జాబితాలో నుంచి పేరును తొలగించే అవకాశం ఉంటుందట. మీ పేరును కనుక మీరు సవరించుకోకపోతే, ఏదైనా తేడాలు ఉంటే, మీకు వచ్చిన నోటీసు కనుక మీరు రిప్లై ఇవ్వకపోతే, మీరు వచ్చిన నోటీస్కి మీరు స్పందించకపోతే మీ ఓటు తీసేస్తారట. 2002 నాటి సర్ జాబితాతో తాజా ఓటర్ల జాబితాలు పోల్చిన ఎన్నికల సంఘం 88,13,207 మంది ఓటర్ల వివరాల్లో తేడాలు ఉన్నట్టు గుర్తించింది. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ నగరం పరిసరాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే ఎక్కువగా తేడాలు ఉన్నట్టు తేల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 37% తేడాలున్నాయట. అత్యధికంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 78% తేడాలున్నాయట. అంటే ఆల్మోస్ట్ ఉన్న ఓటర్లలో 80% ఓట్లలో ఓటర్ లిస్టులో తేడాలున్నాయట. ఎల్బీ నగర్ 74%, ఉప్పల్ 73%, షేర్లింగంపల్లి 72%, కూకట్పల్లి 60%, మల్కాజ్గిరి 59%, రాజేంద్ర నగర్ 57%, నిజామాబాద్ అర్బన్ 54%, పటాన్ చెరు 54% తేడాలున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 10,77,559, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 7,85,609, మహబూబ్ నగర్ జిల్లాలో 2,35,275, నారాయణపేట్ జిల్లాలో 1,86,544, వనపర్తి జిల్లాలో 97,387 తేడాలు గుర్తించారట. ఓటర్ల వివరాలు సరిచూసే ప్రక్రియలో మ్యాపింగ్లో కొందరు అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయకపోవడం, కొందరు కేవలం ఆధార్ కార్డును అప్లోడ్ చేసి వదిలేయడం వంటివి కూడా ఇబ్బందిగా మారినాయట. ఇందులో తేడాలు ఏమేమి ఉన్నాయట? ఓటర్ల వయసులో తేడాలు ఉన్నాయట. బంధుత్వాల విషయంలో ఎక్కువగా తేడాలు ఉన్నాయట. 2002 నాటి సరితో పోలిస్తే ఈసారి ప్రక్రియలో ఒకే కుటుంబంలోని తోబుట్టువుల మధ్య కేవలం 9 నెలల వయసు తేడా ఉండడాన్ని గుర్తించిరట. సంతానానికి తల్లిదండ్రులకు మధ్య 15 ఏళ్ల కంటే తక్కువ వయసు తేడాలున్న కేసులు కూడా ఉన్నాయట. కొందరు ఓటర్ల విషయంలో పిల్లలు తల్లిదండ్రుల మధ్య 50 ఏళ్ల వరకు వయసు తేడాలు ఉన్నాయట. తాతలు అమ్మమ్మలు నాయనమ్మలకు మనవళ్లకు మధ్య 40 ఏళ్ల కంటే తక్కువ వయసు తేడాలు గుర్తించిరట. అంటే ఇవన్నీ అనుమానాస్పద ఓటర్ల కింద పెడతారు. ఇక వివాదాస్పద ఓటర్ల కింద మీరు ఒకవేళ వాళ్ళు అడిగిన డీటెయిల్స్ సబ్మిట్ చేయకపోతే మీ ఓటు ఊడబిక్తారు. ఇక తల్లిదండ్రుల పేర్లలో తేడాలు ఉన్నాయట. గత సర్లో తల్లిదండ్రుల పేర్లకు ఈ సర్లో ఉన్న పేర్లకు పొంతనే లేదట. ఇది వరకు భర్త అని ఉన్న చోట ఇప్పుడు తండ్రి అన్న బంధుత్వం నమోదైందట. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఇలాంటి పొరపాట్లు సరిదిద్దే ప్రక్రియను చేపట్టింది. ఇప్పటికే కొంతమందికి నోటీసులు ఇచ్చిరట. తప్పులు సవరించుకోవాలి అని సూచించిరట. తప్పులు బయటపడిన ఓటర్లకు సంబంధించి 90% మేర తేడాలు సరిదిద్దుతామని తెలిపారు. ఈ సర్ ప్రక్రియలో తప్పులు దొర్నిల వారికి ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చి సరిచేస్తున్నదట. ఇందుకోసం ధ్రువపత్రాలు అడుగుతున్నది. ఏంటది? బర్త్ సర్టిఫికెట్లు అడుగుతున్నది, 10th క్లాస్ మార్కుల మెమో అడుగుతున్నది, లేదు పాస్పోర్ట్ అడుగుతున్నది, క్యాస్ట్ సర్టిఫికెట్ అడుగుతున్నది, శాశ్వత నివాస ధృవీకరణ పత్రం అడుగుతున్నది, ఆధార్ కార్డు అడుగుతున్నది, ఇతర వయసుకు సంబంధించిన చిరునామాని నిర్ధారించడానికి ఏవైతే
డాక్యుమెంట్స్ కావాలి, డాక్యుమెంట్స్ అన్నీ అడుగుతున్నారు. మీరు ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే మీ ఓటుని సవరిస్తారు, లేకపోతే ఉడబిక్తారు. జాగ్రత్త.